సంవత్సరం అయింది, ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు, ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. ఈరోజు ఎన్నికలకు ముందు దాదాపుగా 143 హామీలు అమలు చేస్తే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా చాలా బాధాకరం. నిరుద్యోగాలకి మేమందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత దాదాపుగా 2,60,000 మంది వాలంటీర్లని తీసేయడం, రేషన్ బండ్లకు వెళ్ళే వాహనాల్లో ఇద్దరు పనిచేసేవాళ్ళు, 9,800 వాహనాలు ఉంటే ఇద్దరు అనుకున్నా కూడా 20,000 మందికి దాంట్లో నుంచి కూడా ఆ జాబులు తీసేయడం. ఏపీ బివరేజెస్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చేసేవాళ్ళు, అందులో కూడా దాదాపుగా 15,000 మంది పనిచేసేవాళ్ళు. ఆ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే వాళ్ళకు కూడా తీసేయడం. వీళ్ళు వచ్చి ఒక సంవత్సరంలో ఒక ఉద్యోగం ఇవ్వలేకపోయినా కూడా తీసేసిన ఉద్యోగాలు మనం చూసుకుంటే కన్నా దాదాపుగా 3 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడాలా. కేవలం ఊళ్ళే మాటలకే తప్ప ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎంప్లాయీస్కి నేను మంచి చేస్తాను, అధికారంలో వస్తేనే నేను ఎంప్లాయీస్ అందరికీ నేను కట్టుబడి ఉంటాను, నేను ఇచ్చిన హామీలని వాళ్ళు కూడా నెరవేర్స్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, పెండింగ్ ఉన్న 3 డిఏలు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినారు, విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ హాస్పిటల్స్లో బిల్లులు కేటాయకపోవడం, ఏ విధంగా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. మీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, విదేశీ విద్య ఏమైంది కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మెడికల్ కాలేజెస్ని మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే అవి కూడా ఈరోజు ప్రైవేటీకరణ కూడా చేస్తున్నారంటే కన్నా ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉండకూడదు మీ అందరూ ఒకసారి గమనించాలా.